క్రిందటి వీడియోలో మనం సాధించగల వాయు సమీకరణ PV = nRT అన్నది నేర్చుకున్నాము. ఇక్కడ n అంటే పరమాణు సంఖ్య, పీడనం ఘనపరిమాణానికి విలోమానుపాతం, అంటే పీడనం పెరిగితే ఘనపరిమాణం తగ్గుతుంది, అలాగే పీడనం తగ్గితే ఘనపరిమాణం పెరుగుతుంది. పీడనం మోల్స్ యొక్క సంఖ్య nకి మరియు ఉష్ణానికి అనులోమానుపాతం. దీనిని ఉపయోగించుకొని కొన్ని లెక్కలను ఈరోజు మనం చేద్దాం. చూడండి, ఒక 2 లీటర్ బెలూన్లో ఉన్న ఉదజని వాయువు ఉందనుకుందాం. ఉదజని అంటే హైడ్రోజన్. ఇది 2 అణువులు కలిగిన పరమాణువు కావున 2 ఉదజని అణువులు ఉంటాయి. 30 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణము ఉంది, పీడనమేమో 2 అట్మాస్ఫియర్స్ ఉంది. అయితే ఎన్ని మోల్స్ ఉదజని బెలూన్లో ఉంది? మనము ఇక్కడ లీటర్ మరియు అట్మాస్ఫియర్ ప్రమాణాలను వాడుతున్నాము కాబట్టి దానికి తగ్గ R అంటే వాయు స్థిర సంఖ్యని వాడాలి. వివిధ ప్రమాణాలకు వివిధ విలువలు ఉంటాయి. విలువలను పై సమీకరణంలో ప్రతిక్షేపిస్తే పీడనం 2 అట్మాస్ఫియర్స్ ఇంటూ ఘనపరిమాణం 2 లీటర్స్ n మోల్స్ యొక్క సంఖ్య, ఇదే కనుక్కోవాల్సింది, ఇంటూ R ఇంటూ ఉష్ణము. ఇది 30 డిగ్రీ సెంటీగ్రేడ్, కానీ డిగ్రీ సెంటీగ్రేడ్ వాడకూడదు, దానిని కెల్విన్ కొలతలోకి మార్చి వ్రాయాలి. ఒకసారి ఉష్ణోగ్రతని కెల్విన్లోకి మార్చడం ఎలాగో చూద్దాం. ఇది ఉష్ణోగ్రత యొక్క కొలత రేఖ. ఒకటి కెల్విన్ల కోసము, మరొకటి డిగ్రీ సెంటీగ్రేడ్ కోసము. కనిష్ట ఉష్ణోగ్రత అంటే పరమాణువుల యొక్క సగటు గతిశక్తి 0 ఉంటుంది, అంటే పరమాణువులు కదలకుండా ఉంటాయి. అది సెల్సియస్ కొలతలో -273.13 డిగ్రీ సెంటీగ్రేడ్. అలాగే నీరు గడ్డకట్టే ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెల్సియస్. అలాగే నీరు మరిగే ఉష్ణోగ్రత 100 డిగ్రీ సెల్సియస్. ఈ సెల్సియస్ స్కేల్ నీటి యొక్క ద్రవీభవన మరియు మరిగే ఉష్ణాల ఆధారంగానే తయారు చేయబడింది. ఒకసారి మనం 5 డిగ్రీ సెల్సియస్ని 10 డిగ్రీ సెల్సియస్ని తీసుకుంటే సగటు గతిశక్తి 5 డిగ్రీల కంటే 10 డిగ్రీల వద్ద రెండింతలు అవుతుందేమో అని అనిపించవచ్చు. కానీ మనకు సంపూర్ణంగా గతిశక్తి 0 ఉన్న దగ్గర నుండి, అంటే -273.13 డిగ్రీ సెల్సియస్ నుండి చూస్తే 10 డిగ్రీ సెల్సియస్ ఇంత దూరం ఉంది. అలాగే 5 డిగ్రీ సెల్సియస్ ఇంత దూరంలో ఉంది. కావున చూస్తే కొంచెమే పెరిగింది, కానీ ఇక్కడ రెండింతలు అవ్వలేదు. కావున కెల్విన్ కొలతని కనుక్కోవాల్సి వచ్చింది. కెల్విన్ కొలతలో -273.13 డిగ్రీ సెల్సియస్ని అబ్సల్యూట్ 0 లేదా సంపూర్ణ సున్నాగా వ్రాస్తారు. 1 డిగ్రీ సెల్సియస్ స్కేల్లో పెరిగితే సంపూర్ణ కొలతలో అంటే కెల్విన్ కొలతలో కూడా 1 డిగ్రీనే పెరుగుతుంది. ఇక్కడ 0 డిగ్రీ సెల్సియస్ 273 కెల్విన్ అవుతుంది. అలాగే 5 డిగ్రీ సెల్సియస్ 278 కెల్విన్ అవుతుంది, మరియు 10 డిగ్రీ సెల్సియస్ 283 కెల్విన్ అవుతుంది. అలాగే ఏదైనా డిగ్రీ సెంటీగ్రేడ్లోని విలువను కెల్విన్ కొలతలోకి మార్చాలంటే 273ని సెంటీగ్రేడ్ కొలతకి కూడాలి. మనకి లెక్కలో 30 డిగ్రీ సెల్సియస్ ఉంది, కావున అది కెల్విన్ స్కేల్లో 30 + 273 అంటే 303 కెల్విన్ అవుతుంది. మనము ఇప్పుడు లెక్కలో ఉష్ణోగ్రత T బదులు దీనిని వ్రాద్దాము. R × 303 వస్తుంది. ఇప్పుడు స్థిర సంఖ్య R ఏది తీసుకోవాలి అన్నది చూద్దాము. నేను ఇక్కడ పీడనం, ఘనపరిమాణం మరియు ఉష్ణోగ్రతల ప్రమాణాలను బట్టి ఏ విలువని ఎప్పుడు వాడాలి అన్నది రాశాను.
మనకి పీడనం అట్మాస్ఫియర్స్లోను ఘనపరిమాణం లీటర్లలోనూ ఉంది. కావున మనం ఈ మూడవది వాడాలి. అంటే R = 0.082 లీటర్ అట్మాస్ఫియర్స్ పర్ మోల్ కెల్విన్ వాడాలి. దీనిని పైన రాస్తాను. 2 atmospheres into 2 liters is equal to N into 0.082 liter atmospheres per mole Kelvin into 303 Kelvin. ప్రమాణాలను రెండు వైపులా కొట్టేస్తాను. నాకు 2 into 2 is equal to N into 0.082 into 303 per mole వచ్చింది. కావున N is equal to 2 into 2 is equal to 4 by 0.082 into 303 moles వస్తుంది. క్యాలిక్యులేటర్లో విలువ ఎంత వస్తుందో చూద్దాం. అది మనకి 0.16 మోల్స్ యొక్క ఉదజని వాయువు ఉందని వచ్చింది. ఒకవేళ మనకి ఎన్ని ఉదజని పరమాణువులు ఉన్నాయో తెలుసుకోవాలని ఉంటే 0.16ని అవగాడ్రో సంఖ్య అంటే 6.023 into 10^23తో గుణించితే ఎన్ని ఉదజని పరమాణువులు ఉన్నాయో తెలుస్తుంది. అదేవిధంగా ఒకవేళ మనకి ఉదజని ద్రవ్యరాశి తెలుసుకోవాలని ఉంటే ఒక మోల్ ఉదజని యొక్క బరువు ఎంత అంటే ఒక ఉదజని పరమాణువులో 2 ఉదజని అణువులు ఉంటాయి. ఒక ఉదజని అణువు యొక్క బరువు 1 అటామిక్ మాస్ యూనిట్ అయితే 2 ఉదజని అణువుల బరువు 2 అటామిక్ మాస్ యూనిట్లు అవుతుంది. అంటే ఉదజని పరమాణువు యొక్క బరువు 2 అటామిక్ మాస్ యూనిట్స్ అవుతుంది. కావున 1 మోల్ ఉదజని పరమాణువు బరువు 2 గ్రామ్స్ అవుతుంది. కావున 0.16 మోల్స్ ఉదజని బరువు ఎంత ఉంటుంది? 0.16 into 2 is equal to 0.32 గ్రామ్స్ వస్తుంది. కావున మనము PV is equal to nRT అన్న సమీకరణంలో గుర్తుంచుకోవాలి. అలాగే ప్రమాణాలు ఏవి వాడుతున్నాము, ఉష్ణోగ్రతని కెల్విన్ కొలతలకి మార్చామా లేదా, మరియు పీడనం ఘనపరిమాణం యొక్క ప్రమాణాలని బట్టి R ప్రమాణాలను చూసుకొని ఆ విలువను వాడితే సులువుగా లెక్కలను చేయవచ్చు.